బైబిల్ గ్రంథములందు ఈరోజు తెలియపరచబడినటువంటి ఉద్దేశం, కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడంటే 23వ అధ్యాయంలో 6వ వచనంలో రాసింది. ఏం రాసిందంట? నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. సరిపోద్దమ్మా. కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్న తరువాత వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ శుభదినాన్న నీ మందిర ఆవరణముగా, నీ పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్థలమందు ఎంతవరకు ప్రభా ప్రారంభ ప్రార్థన ముందుగా ప్రతిష్ఠిత ఆరాధన చేసుకొని ఆరాధనలోనికి ప్రవేశింప చేయడానికి మాకు అనుగ్రహించావు. దేవా, నీకు వందనాలు. ఈ సమయమునైనా ఇంతవరకును పాటలు పాడి స్తుతించి నీ సత్యవాక్కును వినిపించి నిన్ను స్తుతించి గణపరిచినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో మా నాయన, ఇదిగో నీ సేవకుడు నన్ను నువ్వు నిలబెట్టుకొని నీ మాటలు ప్రభా ఉపదేశముగా, నీ దివ్య వాక్కుగా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ, మరి ముఖ్యంగా నీ మందిర ఆవరణంలో ఉన్న నీ యొక్క సొత్తైన జనాంగానికి నీవందించి మహిమ పొందుకోమని, అర్థం చేసుకునగల మనస్సును, వినగల చెవులను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియులారా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని రాసింది. దేవుని యొక్క కృపాక్షేమాలు ఎవరి వెంట వస్తాయి అన్న విషయాన్ని చూస్తే దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపయును క్షేమమును నా వెంట వస్తున్నాయి అని చెప్తున్నాడు. ఏమిటి దావీదు యొక్క ప్రత్యేకత? దావీదు అలా అనడానికి గల కారణం ఏంటి? దావీదు ఆయన వైడూర్య వజ్రాలు కోరుకోలేదు, ఆయన రాజసింహాసనాన్ని కోరుకోలేదు, ఆయన సకల సంపత్తుని కోరుకోలేదు, జ్ఞానము కోరుకోలేదు, ధనము కోరుకోలేదు. కానీ దేవా, నీ సన్నిధిలో కృపా క్షేమము నా వెంట వస్తే చాలు నాయనా అని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాడు. అసలు కృపాక్షేమము అన్నది ఏంటి అనే విషయానికి వస్తే, ఈ కృపాక్షేమము అన్నది దేవుని బిడ్డల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ప్రయోజనాలు. ఈ లోకములో జీవిస్తున్న జీవన విధానములో దినములు, సంవత్సరాలు, నెలలు గడుస్తూ మన బ్రతుకులలో ముగిసిపోతున్నటువంటి తరుణములో దేవుడు ఈ దినాన్న మాట్లాడుతూ వస్తున్నాడు. కృపాక్షేమము, కృపాక్షేమములు ఇవ్వాలని దేవుని యొక్క ఆలోచన ఉంది, దేవుని యొక్క తలంపులో ఉంది, దేవుని యొక్క ఉద్దేశంలో ఉంది. ఆ దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటి కృపాక్షేమములు దావీదు పొందుకున్నటువంటి జీవితాన్ని దావీదు ఎంతగానో సంతోషిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాడు. దావీదుకు నుండి ప్రత్యేకతలో నుండి దావీదు మనమంటి స్వభావం కలిగిన మనుషుడే, మనమంటి ఆలోచన కలిగిన మనుషుడే, మనమంటి లోకానుసరమైన జీవితాలు జీవించిన మనుషుడే. సరే, దావీదుకు కలిగిన ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఏంటంటే అడుగుతున్నా, గ్రేస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్, గ్రేస్ అండ్ వెల్ బీయింగ్ సెటిల్డ్ అంటున్నాడు అనమాట. ఏంటంట? ఆయన కృప మరియు క్షేమము. కృపాక్షేమములు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ద్విత్వ అక్షరాల ద్విసంబంధ పదాల సేకరణ రెండు జంట పదాలుగా వర్ణించబడతాయి. ఎలాగైతే మనం అంటుంటాం, అన్నపానములు అంటుంటాం. అన్నము మరియు పానములు అంటే అన్నం తినేటప్పుడు తప్పకుండా నీరు తాగుతారు కాబట్టి దాన్ని ఉదహరించబడుతుంది అంటే అన్నపానములు అంటుంటాం. తల్లిదండ్రులు అంటుంటాం. తల్లియును మరియు తండ్రియును ఇద్దరు ఉండాలి కాబట్టి వారిద్దరి సంబంధాన్ని తెలియపరిచేది తల్లిదండ్రులు. అన్నదమ్ములు అంటుంటాం మనం కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే అన్నయ్యను తమ్ముడును ఉంటారంట.
అక్క చెల్లెళ్ళు అంటుంటాం, అనగా అక్కయ్యను చెల్లెలను. ఇలాగా ద్వంద్వ పదాలు, రెండు పదాలు కూడికలుగా ఏర్పాటు చేయబడినటువంటి సమ్మిళితమే ఈ కృపాక్షేమాలు. ఈ కృపాక్షేమాలు గ్రేస్ అండ్ వెల్బీయింగ్ సెటిల్డ్ ఆర్ గ్రేస్ అండ్ పీస్. ఈ దావీదు అంటున్నాడు, దేవా నాకు ఆయుష్ట ఐశ్వర్యం నాకు వద్దు, నాకు అంతస్తు వద్దు, నాకు సకల సంపత్తి వద్దు, నాకు కృపాక్షేమములే నా వెంట వస్తే చాలయ్య అంటున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈ కృపాక్షేమాలు ఎవరైతే దేవుని లోబడి జీవిస్తుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తారో, అలా అంగీకరించి అలా దేవునికి లోబడి జీవిస్తే కృపాక్షేమాలు దేవుడు అనుగ్రహించడానికి, దేవుడు ఇవ్వడానికి ముందుగా ఉన్నాడు. అసలు నిజముగా చెప్పాలంటే ఈ కృప అంటే ఏమిటి, ఈ క్షేమము అంటే ఏమిటి తెలుసుకోవాలి మనం. వాట్ ఈజ్ ద గ్రేస్ అనేది మనం తెలుసుకోకపోతే మనం అందరం అనుకుంటాం దయ అంటే అది కూడా కృప అనుకుంటుంటాం, కనికరం అంటే అది కూడా కృప అనుకుంటుంటాం, కొన్ని సందర్భాల్లో జాలి అంటే ఇవన్నీ కృప అనుకుంటుంటాం. అవేవి కాదు. కృప అనేది ఏమిటి అనే విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుంటే, కృప అనేది దేవుని యొక్క గుణలక్షణాల్లో ద్వంద్వ పదాలలో ఒక పదమైనటువంటి కృప అనే అర్థం. కృపకు శక్తివంతమైనటువంటి అర్థం ఉంది. అదేమిటి అనే విషయాన్ని చూస్తే బైబిల్ గ్రంథంలో నేను చెప్పాలంటే, ఆ కృప అనేది ఏంటంటే అనర్హత కలిగిన మనుషులమైన మనకు, అర్హత లేని మనుషులమైన మనకు దేవునికి మనుషులకు సంబంధాన్ని ఏర్పాటు చేసి అర్హత కలిగించడాన్నే కృప అంటారు. అర్హత లేని మనలకు, అనర్హత కలిగిన మనుషులకు దేవునికి దూరముగా ఉన్న సత్సంబంధాన్ని, దూరముగా ఉన్న ఈ దూరాన్ని దగ్గర చేసే సంబంధాన్ని ఏర్పాటు చేసి అనుగ్రహము దయచేయడాన్నే కృప అంటారన్నమాట. అంటే ఉదాహరణకి మనం పాపులము, మనము నిరంతరము మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన వినడం ద్వారా, మనం చేసే పనుల ద్వారా పాపములు చేసుకుని పోతుంటాము. ఇలాగ చేస్తూ ఉన్నటువంటి మన జీవితాలలో పరిశుద్ధుడైన దేవుడు, అనంతుడైన దేవుడు, కృపామయుడైన దేవుడు, ఆ పరలోకంలో ఉన్న దేవునికి మనకు తత్సంబంధం అనేది చాలా తేడాగా ఉంటుంది. ఆయన చూస్తే పరిశుద్ధులు, మనం చూస్తే అపరిశుద్ధులము. ఆయన చూస్తే ప్రణాళికాబద్ధము కలిగిన వాడు, మనమైతే అప్రణాళికాబద్ధులము. మన గురించి, మన ఉనికి ఏంటో మనకు తెలియదు. ఆయన ఉనికి కలిగిన వాడు. ఆయన సర్వ ప్రపంచాన్ని, సర్వ సృష్టికి అధ్యక్షుడైన వాడు. మనము మన ఇంటికే అధ్యక్షత వహించిన మన మాట చెల్లుబాటులో ఉండదు. ఎలాగన ఆయనకి మనకు, దేవునికి మనకి తత్సంబంధాన్ని ఆయన ప్రేమ చేత మనకు అనుగ్రహించాడే, దానినే కృప అంటారు, దానినే గ్రేస్ అంటారు. ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలకు, ఆయన ఉన్నతమైనటువంటి కనికరానికి, ఆయన ఉన్నతమైనటువంటి పరిశుద్ధానికి, ఆయన ఉన్నతమైనటువంటి న్యాయానికి, ఆయన ఉన్నతమైనటువంటి ఆ సంబంధాన్ని దగ్గరగా చేసి మనకు అనుగ్రహించడాన్నే, మనకు ఇవ్వడాన్నే కృప అంటారన్నమాట. కృప అంటే అర్హత మనకేమీ లేదు, కానీ అర్హతను అనుగ్రహించి మనకు దయచేస్తున్నాడు, దాన్నే కృప అంటారు. దాన్నే మనం చదువుకున్నాం లూకా సువార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనం చదువుకున్నాం. చూడొస్తుంది బైబిల్ గ్రంథంలో నుండి లూకా భక్తుడు రాసినటువంటి లూకా సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాము? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు సరిపోదమ్మా. అంటే మన పాపములను బట్టి నరకములో నశించవలసిన స్థితిలో ఉన్న మనల్ని, మన పాపములను బట్టి, మన అవిధేయతను బట్టి, మన అంధకార స్థితిని బట్టి, మన వ్యతిరేకతలను బట్టి, మన తిరుగుబాతుల తొలమును బట్టి, మన దుష్ట వ్యసనాలను బట్టి, మన ఇష్టానుసరమైన జీవితాన్ని బట్టి పరిశుద్ధులైన దేవుడు పాపములలో ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చి ఉంటాడు, వెతికి రక్షించడానికి వచ్చాడే, అదే కృప. అదే కృప. నశించిపోతున్న మనలను వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ఆ దేవాది దేవుడే అనుగ్రహమే కృప అని అర్థం. నిజంగా చెప్పాలంటే ఈ కృప అనేది అనుగ్రహించే వారికి అనుగ్రహించబడుతుంది, అనుగ్రహము పొందలేని వారికి అనుగ్రహింపబడదు. ఈ కృప అనేది, ఈ గ్రేస్ అనేది ఎవరైతే పొందుకుంటూ ఉన్నారో ఇంకా పరిమితము కాకుండా అపరిమితముగా ఆ కృప అచంచలముగా వ్యాప్తి చెందుతుంటుంది.
కృప పొందుకోలేనంటి వారికి ఏమీను మిగలదు, ఏమీ రాదు. ఇదేంటో విడ్డూరం, అర్థం కాదు. కృప పొందుకున్న వాళ్ళు వారు కృప పొందుకుంటూనే ఉంటుంటారు, కృప లేనంటి వారు ఏమీను పొందుకోలేరు. దేవుడు ఇచ్చేవారికి ఇస్తూనే ఉంటుంటాడు అంటుంటారే, ఇదే అర్థం. ఆయన కృపకు పాత్రులమై ఉన్న మనుషులమైన జనాంగానికి ఇస్తున్నప్పుడు ఆ కృపకు బద్దులై ఉండి స్థిరమైన ఆలోచన కలిగి కృతజ్ఞతాభావం కలిగి జీవించినప్పుడు ఆ కృప విస్తరింప చేస్తాడు అంటున్నాడు. కృప అలా వచ్చి అనుగ్రహం పొందుకున్న వారు ఎవరైనా సరే ఆగిపోకుండా దాన్ని ఏం చేసుకోవాలంటే విస్తరించుకోవాలి, అనగా అభివృద్ధి చెందించుకోవాలి అన్న దేవుని యొక్క ఉద్దేశం. ఇది కృప అంటారు. కృప మరి కృపకు మరి ఇంకో మాట చూద్దాము. సరే చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 4వ అధ్యాయం చూద్దాం. ముందుగా 4వ అధ్యాయం 16వ వచనం ఒక మాట రాస్తుంది. ఏం రాస్తుందంట? ఒక చదవండి అమ్మా. మనకు అనుగ్రహింపబడి కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరేదము. చూసారా, మనకు అనుగ్రహింపబడినట్లు అనగా మనం పొందుకోవడానికి ఇష్టపడిన మనసుతో కృపాసనమైన ఆ దేవుని మందిరం యొద్దకు మనం చేరుకుంటే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దేవుని మందిరంలో జరుగుతున్న ప్రార్థన సహవాసంలోనికి రాగలిగినట్టు వారు, ఏకీపించినట్టు వాళ్ళు, ఇష్టపడినట్టు వాళ్ళు, కష్టమైన బాధైనా ఇబ్బంది అయినా వచ్చినట్టు వారికి ఆయన కృప అనుగ్రహిస్తాడు. చాలా మంది ఈ కృప పొందుకోవడానికి ఇష్టపెట్టుకోరు. ఈ కృప వారి జీవితాన్న ఏదో అనుకుంటారు, దేవుడు అంతమందికి ఇచ్చినట్టుగానే మాకు ఇవ్వడా, మేము పొందుకోలేమా అని అనుకుంటున్నటువంటి ఆలోచన కలిగినటువంటి మనుషుల జాతిలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కృప అనేది అపరిమితముగా ఉంచబడుతుంది. ఆ కృపను పొందుకోవడానికి మనుషులైన వారు ఏతెంచి రావాలి. ఎక్కడికట? కృపాసనం యొద్దకు రావాలి. కృపాసనం ఎక్కడుందంట? ఆయన మందిరం. ఆయన మందిరం యొద్దకు చేరినట్లయితే ఆయన కృప మనకి అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. మరి కృప అయిపోయింది. క్షేమం అంటే ఏంటి చూద్దాం. క్షేమము అంటే ఈ కష్టకాలంలో ఉన్న మనకు, ఈ బాధల్లో ఉన్న మనకు, ఈ శోధన కాలంలో ఉన్న మనకు క్షేమం అనేది ఎంతో అవసరం. ఎందుకంటే ఈ క్షేమం అనేది చాలామంది అనుకుంటారు, నాకేంటి, నా డబ్బు ఉంది కదా, నేను క్షేమంగా ఉండగలను అనుకుంటుంటారు. కొంతమంది అనుకుంటారు, నాకేంటి, ఆస్తి అంతస్తు ఉంది కదా, నేను పర్వాలేదు, ఆరోగ్యంగా ఉండగలను, నాకు పర్వాలేదు అనుకొని ఉంటారు. నాకేంటి, నా తోబుట్టువులు ఉన్నారు కదా, నా రక్త సంబంధులు ఉన్నారు కదా, పర్వాలేదు, నాకు క్షేమము నా వెంటే ఉంటుంది, నా తోడే ఉంటుంది అనుకొని ఉంటారు. నిజంగా చెప్పాలంటే మన కొన్ని రోజుల కిందట, కొన్ని సంవత్సరాల కిందట కరోనా వంటి తెగుళ్ళు వచ్చి ఎవరిని ఎప్పుడు మింగేసిందో తెలియలేదు. అకస్మాత్తుగా వచ్చి ఆ మధ్యంతరంలోనే మనుషులు మింగేసింది, మనుషులు తీసుకెళ్ళిపోయింది. మరి అప్పుడు అనుకోవచ్చు, నిజంగా నాకేంటి, నా డబ్బు ఉంది, నాకేంటి అంతస్తు ఉంది, నాకేంటి ఐశ్వర్యం ఉంది, నాకేంటి నా బంధువులు ఉన్నారు, నాకు ఎవరు ఏం చేయలేరు అని అనుకుని ఉంటే, అని అనుకుని విర్రవీగితే, అని అనుకుని వీధిలో తిరిగితే మనల్ని ఎప్పుడో ఆ కరోనా మహమ్మారి తీసుకుపోవలసిందే. క్షేమం అనేది ఆయన ఉచితమైన కృపతోనే నింపబడి ఉంటుంది. ఎవరికైతే కృప కలిగి ఉంటుంటారో కృప వెంబడి క్షేమము కూడా ఆవరింప చేస్తాడు దేవుడు. కనుక నా దేవుని బిడ్డరా, ఏమంటున్నాడంటే శత్రువైన సాతానుడు మాత్రం ఈ క్షేమాన్ని అనుగ్రహించే దశలో మనుషులమైన దేవుని బిడ్డలమైన మనము క్షేమంగా ఉంటామని ఆలోచన కలిగినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వలయము వలె మన చుట్టూ ఉన్నటువంటి సాతానుడు వలయం వేస్తుంటాడు, మన చుట్టూ అపవాది బంధకాలు బంధిస్తుంటాడు, కొన్ని శోధనలు వస్తుంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. వాటిని మనము జయిస్తూ ఉండాలి, వాటిని మనం ఎదుర్కొంటూ ఉండాలి. వాటిని ఎదుర్కోవడానికి ఎన్నోసార్లు మనము తికమక పడుతుంటాము, ఎన్నోసార్లు మనము సతికిలు పడిపోతుంటాము. అయినా సరే ఆ కృప యొద్దకు మనం వస్తే, ఆ కృపను అనుగ్రహింపబడితే ఆ క్షేమము దానంతా అదే వస్తుంది. ఈ లోకంలో ఏ మనుషులైన వారు ఎవరైనా సరే
వ్యాధి బారిన పడకుండా ఉండేవారు ఎవరు ఉండరు, శోధనలు పడకుండా ఉండేవారు ఎవరు ఉండరు, ఆపత్కాల పరిస్థితుల్లో వెళ్ళలేకపోయినట్టు వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ అవి కాలక్రమేణా సంక్రమింప చేస్తుంటాయి మనుషులైన వారికి. ఏదో ఒక వ్యాధిలో, ఏదో ఒక శోధనలో, ఏదో ఒక ప్రమాద పంచులోనికో వెళుతుంటారు. అలాంటి వెళుతున్నప్పటికీ వాటి నుండి విడుదల కలిగించేది, వాటి నుండి రక్షణ కలిగించేది, వాటి నుండి క్షేమము కలిగించేది ఆ కృపామయుడైన, ఆ కనికర సంపూర్ణుడైన, ఆ సత్యస్వరూపుడైన ఆ దేవుని వలననే సంప్రాప్తమవుతుంది. అదర్వైజ్ ఏది దేవుని లేకుండా, దేవుని కృపకు లేకుండా మనము పొందుకోలేమని దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తుంది. కనుక జీవితంలో శ్రమ వచ్చినప్పుడు అది మన మేలు కొరకే వస్తుంది అని మనం తలంచుకుంటుండాలి. చాలా సందర్భాల్లో మన చిన్న శ్రమ వచ్చిన వెంటనే మనం బాధపడిపోతుంటాం. ఎందుకు నాకు వచ్చింది, ఇది నాకే రావాలా, నాకు రాకపోతే ఏమవుతుంది, ఇది కాకపోతే నిజంగా ఇంకోటికి ఇస్తే బాగుంది కదా అనుకుని ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, శ్రమ పొందియుట నాకు మేలు అని దావీదు మాట్లాడతాడు. అంతేకాకుండా నేను దేవుని పరిచర్యలో కొనసాగించకపోతే, దేవుని పని చేయకపోతే, దేవుని సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమే అంటున్నాడు ఎంతో భక్తుడైన పౌలు. కనుక శత్రువైన దావీదు, నిజంగా చెప్పాలంటే దావీదు రాజుగా అభిషేకించబడిన వాడే అయినప్పటికీ రాజుని శత్రువు మాటమాటికి వెంటాడుతుండగా, దేనికి చంపను ఉద్దేశించి వెంటాడుతుండగా క్షేమము దావీదు వెంట ప్రభువుని తీసుకొచ్చింది. వాట్ వండర్ఫుల్ నిజం కొడిషన్ ఏంటంట, శత్రువు దావీదును వెంటాడుతున్నాడు దేనికోసం అంటే చంపడానికి, తరమడానికి. కానీ ఆ విధంగానే క్షేమము కూడా వెంటాడుతూ ఉంటుంటుంది దావీదు చుట్టూరా కూడా. ఎక్కడికి వెళ్ళినా, ఏ లోయలో ఉన్నా, ఏ పొలిమేరల్లో ఉన్నా, ఏ ఎత్తడి ప్రదేశాల్లో ఉన్నా, ఏ కోటలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దావీదును చంపనుద్దేశించిన మనుషులు, శత్రువులు వెంటాడుతూ వచ్చారు. అదేవిధంగానే దేవుడు క్షేమాన్ని కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. దానికి మంచి ఉదాహరణ కృపాక్షేమములు ఎవరి అంటూ ఉన్నాయంటే దావీదులోనే ఉన్నాయి. అందుకే అంటున్నాడు దావీదు, నేను ఆ కృప గ్రేస్ అండ్ పీస్ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్ నా వశంలో ఉన్నాయి, నేను నా వెంట వస్తున్నాయి, నేను ఎందుకు శుద్ధించకుండా ఉంటాను అంటున్నాడు. అందును బట్టి నా దేవుని బిడ్డలారా, మనము కూడా చిన్న శ్రమలు వచ్చాయని, చిన్న శోధనలు వచ్చాయని బాధపడిపోకుండా ఆ కృపతో దేవుడు మనకు క్షేమాన్ని కూడా అనుగ్రహిస్తాడు అన్న ఆలోచన మనం కలిగి ఉండాలనేది ఈరోజు చెప్తున్నాం. కనుక నూతన సంవత్సరంలో దేవుని కృప మరియు క్షేమము నిన్ను వెంటాడబోతున్నట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ప్రభువా, నాడు దావీదుకి నీవు ఇచ్చినటువంటి నీ కృప, నాడు దావీదుకి ఇచ్చిన నీ క్షేమం నాకును దయచేయవయ్యా, నాకు నీ సంవత్సరాల కాలంలో అనుగ్రహించయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనుషులైన వారు ఏం చేస్తుంటారంట, ఈ కృపాక్షేమాలు కోరుకోరు కానీ మిగిలిన వాటిని కోరుకొని ఉంటారు. చాలామంది ఏమంటారంటే దేవుని కృపను తృణీకరిస్తుంటారు. ఈ లోకంలో ఉన్న అనేక మంది ఉన్నారంటే ఏమంటారంటే మా క్షేమము మా డబ్బుతోనే వస్తుంది, మా ఐశ్వర్యంతో వస్తుంది, మా యొక్క సంపదతోనే వస్తుంది, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కనుక మాకు క్షేమం ఉంటుంది అనుకుంటారు. కానీ క్షేమం అనేది ఎవరి అబ్బా సొమ్ము కాదు, ఎవరి సొత్తు కాదు. క్షేమము దేవుడు అనుగ్రహిస్తే తప్ప, దేవుడు దయచేస్తే తప్ప అది మన వల్లనే కానే కాదు అని తేటగా తెలియపరుస్తుంది పిల్లల. అందుకని దాని నుండి యోబు భక్తుడు మాట రాస్తుంటే చూడొకసారి. యోబు గ్రంథంలో నుండి జోబు 21 చాప్టర్ 16th వర్సెస్ 21 చాప్టర్ 16వ వచనంలో రాస్తుంది ఏంటంట, వారి క్షేమము అదనమాట. ఏమంటారండి, their well-being is not in their hands. Their well-being is not in their hands. వారి క్షేమము వారి చేతుల్లో లేదు. మనుషులైనంటే వారు మనం అనుకుంటాం మన క్షేమంగా ఉంటాము, మనం ఇంటిలో భద్రంగా ఉంటున్నాము, మనం మందులు వాడుకుంటున్నాము, మనము మన పంటలకు మంచి ఎరువులు పోసుకుంటున్నాము, ఎరువులు లేకుండా మంచి ఆహార ధాన్యాలు పండించుకుంటున్నాము, మనం బాగా పండించుకున్న మన వస్తువులే, మన గింజలే, మన ధాన్యమే, మన మినువులే, మన పెసలే, మన పాడి పంటలే, మంచి స్వచ్ఛమైన వాటిని మనం అనుభవిస్తున్నాం. కనుక మనం ఆరోగ్యంగా ఉంటున్నాం, మనం క్షేమంగా ఉంటున్నాం, మనకేమి అపాయము జరగదు, మనకేమి నష్టము కలగదు, మనకేమి కీడు రాదు అనుకుంటున్న అనేక మంది నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇదన్నా చెప్తున్నాడు. ఒక భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు, క్షేమము ఎవరి వశము కాదు,
ఎవరి వల్ల కాదు. ఎప్పుడు వచ్చి ఆ క్షేమాన్ని మృంగివేస్తుందో, ఎప్పుడు వచ్చి ఆ క్షేమాన్ని అధిగమింప చేస్తుందో తెలియదు. కనుక ఆ క్షేమాన్ని అనుగ్రహించే ఆ సర్వశక్తుడైన, ఆ సత్యస్వరూపుడైన, ఆ దివ్యమూర్తి అయిన ఆ యేసుక్రీస్తు ప్రభువుని వెంటాడండి అని దావీదు భక్తుడు చెప్తున్నాడు, యోబు అంటున్నాడు. కనుక క్షేమం అనేది ఎవరి వశము కాదు, ఎవరి ఆధీనంలో లేదు అని చెప్తున్నాడు. ఇంకో మాట అంటారు, కీర్తనకారుడు అంటాడు, చూడు సరి, కీర్తనకారుడు మళ్ళీ అంటాడు 16వ అధ్యాయంలో దావీదు అంటాడు, సామ్స్లో 16th chapter 2nd verse అంటాడు, ఏమంటాడంట, నీవే ప్రభుడవు, నీ ఎదుటనే నాకు క్షేమమును క్షేమాధానము ఏదియును. అది చాలమ్మా. దేవా, నీ యొద్ద నేను మనవి చేసుకుంటున్నాను, ఈ లోకములో ఉన్న వేటి ద్వారా కూడా నాకు క్షేమము ఆధారముగా లేదయ్యా. ఈ లోకంలో ఉన్న దేని తడుపు వెళ్ళినా, ఏ ప్రక్కన వాడిపోయినా, ఎక్కడ ఉన్నా సరే నాకు క్షేమాధారము లేదయ్యా. కేవలము క్షేమాధారము అనుగ్రహించింది నీ వశములోనే, నీ దగ్గరలోనే అంటున్నాడు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ వెల్ బీయింగ్ పర్సన్. గాడ్ ఈజ్ ద సోర్స్. దేవుడే వనరులను, దేవుడే సకల సంపత్తిని, దేవుడే సకల ఆరోగ్యములను, దేవుడే సకల ఆయుష్కాలాన్ని కుమ్మరించేవాడు తప్ప వేరొక విధముగా మనం ఏమీను సంపాదించలేము అని దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ దినము నువ్వు 2025వ సంవత్సరంలో అడుగుపెట్టిన నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కృప అనేది, క్షేమం అనేది ఎలాగొకలాగా నాకు వస్తుందిలే, పర్వాలేదు అనుకుంటున్నావేమో. నీవు క్షేమము నీ సొత్తు అనుకుంటున్నావేమో, నీ వల్ల అవుతుందేమో అనుకుంటున్నావేమో. అది నీ వలన కాదే కాదు, ఆ దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనం పొందుకోలేమన్నది దేవుని వాక్యము బైబిల్ గ్రంథంలో నుండి తేటగా తెలియపరుస్తుంది పిల్లరా. అయితే మళ్ళీ ముగింపులోకి వద్దాము. ఈ కృపాక్షేమములు దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడు చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎటువంటి వాడవైనా, ఏ కులంలో ఉన్నవాడవైనా, ఏ జాతిలో ఉన్నవాడవైనా, ఏ వంశంలో ఉన్నవాడవైనా, ఏ గోత్రంలో ఉన్నవాడవైనా, నీవు ఎటువంటి వాడవైనా, నీకు అప్పులున్నా, నీకు బాధలున్నా, నీ కష్టంలో ఉన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు సంతోషంలో ఉన్నా, దేవుడు అనుగ్రహించు కృపాక్షేమాలు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావని కాదు, ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు కనుక, ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నావు కనుక ఈ కృపాక్షేమాలు, ఈ పీస్ అండ్ గ్రేస్ నీకు అనుగ్రహిస్తున్నాడు అని చెప్తున్నాడు. దానివల్ల రెండు కారణాలు ఉన్నాయి. ఈ రెండు కారణాలు బట్టి 2 causes ఆఫ్ గ్రేస్ అండ్ పీస్ గివ్స్ అస్. 2 కారణాలు, బలవంతమైన కారణాలు ఉన్నాయి, బలమైన కారణాలు ఉన్నాయి. ఆ బలమైన కారణాల వల్లనే ఆ కృప, ఆ క్షేమము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంట. ఏంటంట మొదటి కారణం చూద్దాం. ఫస్ట్ కాజ్ దేవుని కారణం ఏంటంటే చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. అమ్మా, ఎందుకంట మనకెందుకు ఆయన కృపా క్షేమాలు అనుగ్రహిస్తున్నాడంటే మనము ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు ఏ ఒక్కరి దేవుడో కాదు. యేసు క్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు. యేసు క్రీస్తు ప్రభు సకల మానవానికి దేవుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను మనందరినీ ప్రేమించడానికి వచ్చినటువంటి ఆ దేవుడు ఈ భూలోకానికి వచ్చి నీవు మోసిన, నీవు చేసిన పాపముల విషయమై, నీవు చేసిన అపరాధముల విషయమై, నీవు చేసిన పరిత్యాగ విషయమై, నీవు చేసిన అక్రమము విషయమై ఆయన భూమి మీదకి సజీవుడుగా, మానవ మాతృడుగా భూమి మీదకి వచ్చి ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సజీవుడుగా ఉంటుండగానే మరణించాడు, రక్తము కార్చాడు. ఆయన రక్తము కార్చడం వలన నీ వంటి, నా వంటి మనందరి యొక్క జీవితాలను నీతిమంతుల జాబితాలో తీర్చబడ్డాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆయన రక్తములో కడగబడి ఉన్నాము కనుకనే మనకు కృపాక్షేమాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా,
అంతేగాని ఆయన ఒకవేళ ఆయన కృపాక్షమాలు మనకి ఇవ్వదలుచుకున్న ఆయన దేవుడై ఉండి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టకపోతే, ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తము కార్చకపోతే మనం భూమి మీద నీతిమంతులు కాలేము, మరియు మన కృప క్షేమాలు మన వశము కాలేవు, ఇచ్చేవాడు కాడు. కనుక కేవలము ఆయన మనం ప్రేమించి ఆయన తన సంకల్పంలో మనల్ని కాపాడుకొని రక్షించుకుంటూ ఆ రక్తము కాల్చడం వలన మనకేమొచ్చిందంటే మనకేమొచ్చింది? కృపాక్షేమాలు వచ్చాయి. కృపాక్షేమాలు వచ్చాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. We have been justified by the blood of Christ. We have been justified from the blood of Christ. ఆ రక్తం వలన మాత్రమే మనము నీతిమంతులుగా జాబితాలోనికి వచ్చామని చెప్తున్నాడు. ఇంకా చూద్దాం ఒకసారి, మరి రెండవ కారణం చూద్దాం ఒకసారి. రెండవ కారణం చూడొకసారి. బైబిల్ గ్రంథంలో నుండి రోమాపత్రిక చదువుకున్నాం కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం 37 నుండి 39 వచ్చినాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 37 నుండి 39 వచ్చిన చూస్తే పొందుచున్నాము. మరణమైనను జీవమైనను లేనను సృష్టించబడిన ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమను మనలను ఎడబాయనేరదు. అదనమాట దేవుని ప్రేమ. మొదటిగా ఏంటంటే ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని రక్తం వలన మన నీతిమంతులుగా చేయబడి మనము ఆయన కృపాక్షేమములకు అర్హత కలిగించాడు. రెండవది ఏంటంటే ఆయన కేవలము బై హిజ్ లవ్ ఆఫ్ ఎఫెక్షన్, ఆయన ప్రేమ వలన మాత్రమే మనల్ని ఆయన కృపాక్షేమములకు అర్హత కలిగించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరేది కాదు, ఆయన ప్రేమించున్నాడు కనుకనే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనకు ఆయన కృపా క్షేమాలు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మనము ఇక్కడ జీవించగలుగుతున్నాము అంటే, ఈరోజు మనం ఇలాగున ప్రార్థించగలుగుతున్నామంటే, ఇలా సంతోషానందాన్ని వ్యక్తపరుస్తూ దేవుని మహిమపరుస్తున్నాము అంటే కేవలము ఆయన కృపాక్షేమములు. వెంట కారణాలు రెండు కారణాలు. ఒకటి, ఆయన రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. రెండవది, ఆయన ప్రేమ వలన మాత్రమే మనం ఇలాగున్న కృపాక్షేమాలతో జీవించగలుగుతున్నాము. దేవుని బిడ్డలారా, కష్టము, దుఃఖము, హింస, కరువు, దిగులు, అపాయము ఏదైనా సరే అది దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాయలేవు. దేవుని ఎఫెక్షన్ ఆఫ్ లవ్ నుండి ఏవి మనల్ని ఎడబాయలేవు. ఏ అపాయమైనా, ఏ సాతాను శక్తులైనా, ఏ అపవాది సంబంధులైనా, ఏ గాలి దెయ్యములైనా, ఏ సిల్లంగి భూతములైనా దేవుని మహాశక్తి నుండి, దేవుని మహాప్రేమ నుండి దూరము చేయలేవని దేవుని వాక్యము సెలవిస్తున్నారా. కనుక దేవుని మందిరములలో అడుగుపెట్టిన ఎవరైనా సరే స్వస్థత పొందబోవాలి. దేవుని మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా సమాధానపరచబడాలి. దేవుని మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా దుఃఖ దినములు సమాప్తి చేయబడాలి. దేవుని మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా సంతోష ఆనందాలు పొందుకోవాలి. ఇదే దేవుడు అనుగ్రహించబడినటువంటి కృపాక్షేమాలు. నా దేవుని బిడ్డలారా, ఆయన మందిరములలో కృపయును క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందమ్మా? దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించంటే రెండు కారణాలు. ఏంటి కారణాలంట? మొదటి కారణం, బై హిస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు తన రక్తము కాచి మనల్ని నీతిమంతులుగా చేశాడు కనుక మనకు కృపాక్షేమాలు మన వెంట వచ్చాయి. రెండవదట, ఆయన అత్యధికమైన ప్రేమను బట్టే ఆయన కృపాక్షేమాలు అనుగ్రహిస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? ఈ రెండు కారణాలు బట్టి మాత్రం ఆయన కృపాక్షేమాలు మాత్రం వెంటాడుతున్నాయి. అయితే దేవుని బిడ్డ, ఈ కృపాక్షేమాలు మనం ఎందుకు కోరుకోవాలి? మళ్ళీ ప్రశ్న, ఈ కృపాక్షేమాలు దేవుడైతే ఇస్తున్నాడు, మంచిదే, మనం ఎందుకు కోరుకోవాలి? నా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉంటున్నా, ఈ గ్రామంలో నివాసితులుగా ఉంటున్నా దేవుని కృపాక్షేమాలు ఎందుకు కోరుకోవాలో ఒకసారి ఆలోచించేయమని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు కోరుకోవాలంటే బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కీర్తనకారుడు చెప్తున్నాడు 23వ అధ్యాయంలో 1వ వచనం చెప్తున్నాడు. చూడండి,
1 అంటాడు చూడండి సరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. అదనమాట దేవుని బిడ్డలారా, కాపరి అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు, సంరక్షించదలిచిన దేవుడు, కృపయను క్షేమమును అనుగ్రహించగలిగిన దేవుడు మన ముందుండి నడుస్తున్నాడు కనుక, ఆయన మనకు మాదిరి జీవిస్తున్నాడు కనుక, ఆయన మనకి ఎగ్జాంపుల్ పర్సన్గా నడిపిస్తున్నాడు కనుక, ఆయన వెంట ఉన్న మనకి కృపాక్షేమములు అవసరము. ఈ లోకంలో ఉన్న ఏవైనా, లోకంలో ఉన్న ఏ మనుషులైనా, లోకంలో ఉన్న ఎటువంటి వారైనా కృపాక్షేమములు పొందుకోవడానికి అర్హత ఎందుకు అంటే, మనకు బోధించేవారు కానీ, మనం నడిపించేవారు కానీ, మనకి ఇచ్చేవారు కానీ ముందుండగా మనకు భయం లేదు. అదే అంటున్నాడు దావీదు, నా కృపాక్షేమాలు నా వెంట వస్తాయి, ఎందుకంటే నేను ఆయన వెంట ఉంటాను కనుక. కాపరిగా ఆయన ముందు ఉంటాడు కనుక నాకు భయం లేదు, అందుకనే నాకు కృపాక్షేమాలు అవసరము అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న కాపరైన వాడు, ఈ లోకంలో ఉన్నటువంటి నీకు అనుగ్రహింపబోవు అనేక స్వాస్థ్య నిలబడినవి ముందుగా ఇచ్చేవారుగా ఉంటారు, తర్వాత వాళ్ళని వినుకోండి తప్పించుకునే వారు ఉంటారు. కానీ నా యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఎల్లప్పుడూ నీకు ముందుగా ఉండే దేవుడు, నిన్ను ముందు నడిపించే దేవుడు, నీకు ఆశ్రయం ఇచ్చే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నిన్ను ముందుండి నడిపించే దేవుడు అంటున్నాడు. అందుకనే ఏమంటారమ్మా, పచ్చిక గల చోట్లలో నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. నీకు శాంతికరముగా ఉండే ప్రదేశాలలో, నీకు పచ్చగా ఉండే స్థలములలో, ఆరోగ్యము క్షేమము ఉండే స్థలములలో దేవుడు నిన్ను ముందుగా నడిపిస్తాడు కనుక నీవు ఆయన కృపాక్షేమములు కోరుకోవడం ఎంతో అవసరము అని చెప్తుంది వాక్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, కృపాక్షేమము ఎందుకు అవసరం అంటే, ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు కనుక, ఆయన మనకు కాపరిగా ఉంటున్నాడు కనుక, ఆయన మనకు సంరక్షకుడిగా ఉంటున్నాడు కనుక ఆయన కృపాక్షేమాలు మనకు అవసరమై ఉంది. చివరిగా ఒక వచనం చదువుకొని ముగిద్దాము. చూడండి, ఇర్మియా గ్రంథంలో నుండి మత్తయి సువార్త చూద్దాం. ముందు 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 20వ వచనాన్ని, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాసింది. ఏం రాసిందంట? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో అవన్నిటినీ గైకొనమని వారికి బోధించుచు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉండేదాను, ఉంటున్నాను అంటున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన యుగానికి ఒక దేవుడో శకానికి ఒక దేవుడో కాదు. ఈయన శకము మార్చవేయగలిగిన వాడు, శక పురుషుడు ఈయన యేసుక్రీస్తు ప్రభు. శకము ముందులో ఉన్నాడు, శకము చివరిలో ఉన్నాడు, శకము రాబో దినములలో ఉన్నాడు ఈ దేవుడు. ఈయన యుగ సమాప్తి వరకును నేను మీతో ఉన్న దేవుడును నేను అంటున్నాడు. ఈ యేసుక్రీస్తు ప్రభు అనువాడునై ఉన్నవాడునైన దేవుడు. ఈయన ఆదిలో ఉన్న దేవుడు, ఇప్పుడు ఉన్న దేవుడు, రేపు రాబోతున్న దినములలో కూడా ఉండే దేవుడు. అంతేకాదు, ఈ యుగము అంతమైపోయినా సరే, ఈ యుగము సమాప్తమైనా సరే, ఆ యుగాంతంలో కూడా నేను మీతో ఉన్న దేవుడు నన్ను అభయమిస్తున్నాడు. అందుని బట్టే మనము ఆయన కృపాక్షేమాలు కోరుకోవాలి. మనం ఎందుకు కోరుకోవాలంటే, నా దేవా నా ప్రభువా, నీవు ఈనాడుండి ఈ సంవత్సరం ఉండో, లేక ఒక సంవత్సర కాలం ఉండో, లేక ఒక నెల కాలం ఉండో, లేక ఒక కాలంలో ఒక వేసవి కాలంలో ఉండో, లేక ఈ సంవత్సర కాలంలో ఉండే మారిపోయే దేవుడు కాదు. నీవు అనువాడును ఉన్నవాడున దేవుడు, యుగ సమాప్తి వరకు ఉండే దేవుడు, యుగ ఆరంభంలో ఉండే దేవుడు, అంతవరకు నడిపించే దేవుడు కనుక నీ వెంట నిన్ను ఉంటుండగా, నా ముందు నువ్వు నడుస్తుండగా నాకు కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయని ఆరాధించాలి దేవుని బిడ్డగా. అలాగున మనకు ఆయన అభయమిస్తూ వస్తున్నాడు. ఈ దేవుడు గొప్ప దేవుడు. ఏంటంటే ఈ మాటలు అంటున్నాడు, నేను ఇప్పుడు చెప్పి నేను దాటిపోయేవాడిని కాదు. లేక ఈ సంవత్సరం మట్టుగానో, లేక 2 సంవత్సరాల మట్టుగానో, లేక 10 సంవత్సరాల మట్టుగానో, లేక ఒక దశాబ్దం మాత్రమానో ఉండే దేవుడు నేను కాదు. యుగ సమాప్తం వరకు ఉండే దేవుడు నేను అంటున్నాడు. ఇంకా చివరిగా మాట్లాడుతున్నాడు, ఆయన నిజంగా చెప్పంటే ఈ ఆధునిక కాలంలో మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే
ఈ కాలక్రమేణా కాలం మారుతుండగా మన గురించి ఆలోచన శక్తివంతులైన దేవుడు ఆయన ఏమంటున్నాడు అంటే ఇర్మియా గ్రంథం అంటాడు. చూడొకసారి ఇర్మియా గ్రంథంలో మాట అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 29వ అధ్యాయం 11వ వచనంలో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించు సంగతులను నేను ఎరుగుదును. చూసారా నా ప్రియ దేవుని బిడ్డ, చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, మీరెక్కడున్నా సరే నిన్ను గూర్చి, నీ సంగతులు గూర్చి, నీ ఉద్దేశములు గూర్చి ఎరుగుతున్న దేవుడు ఈ యేసు క్రీస్తు ప్రభు. ఇప్పుడే కాదు, నీవెక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పని చేసుకున్నా నిన్ను గురించి, నీ ఉద్దేశముల గురించి ఎరిగే దేవుడు ఈ దేవుడు. ఇంకా చెప్తున్నాడు ఏమనంటే రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు అమ్మా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ కీడు నీకు కలిగించేవాడిని కాను. అంతేనా? ఇదే యెహోవా వాక్కు. నా దేవుని బిడ్డగా నీకు ఇది యుగ సమాప్తి వరకును నీకు సమాధానమైన ఆత్మ అనుగ్రహించేవాడును, నీకు సంతోషం అనుగ్రహించేవాడును, నీకు క్షేమం అనుగ్రహించేవాడును, నీకెప్పుడు కీడు తెచ్చేవాడిని కాను. నీ ఉద్దేశం ఏంటో, నీ క్రియలు ఏంటో, నీ ఆలోచన ఏంటో నాకు బాగా తెలుసు. అటువంటి దేవుడి దేవుడు. అందుని బట్టే దావీదు అంటున్నాడు, నాయన కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి అంటున్నాడు. ఆ వెంట వచ్చినటువంటి ఆ కృపాక్షేమం బట్టి దావీదు ఎంతగానో సంతోషిస్తున్నాడు. నా దేవుని బిడ్డరా, కృపాక్షేమములు నీ వెంట రావాలంటే, నీవు అనుభవించాలంటే నీవు చేయవలసింది ఆయన రక్షణ ఆధారమైన యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలి. ఆయన కృపాశ్రమం యొద్దకు వస్తే ఆయన కృప పొందుకుంటావు, ఆయన క్షేమం పొందుకుంటావు అని దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తుంటారా. ఆయన కృపాక్షేమం మనకు ఎందుకు అవసరం అంటే ఆయన మనకు ముందు నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన మన కాపరి అయిన దేవుడైనా, ఆయన ఇప్పుడే కాదు రాబో కాలంలో కూడా ఉండే దేవుడైనా, యుగ సమాప్తి వరకు ఉండే దేవుడైనా, ఆయన మనతో మాట్లాడుతున్న దేవుడు మన సమాధానార్థముగా నిలిచి ఉండే దేవుడు, ఆయన మనతో సహవాసం చేసే దేవుడు. ఆయన మనతో అంటున్నాడు, ఇదిగో యుగయుగములు మీతో నేను సదాకాలము ఉండే దేవుడు అంటున్నాడు. అటువంటి దేవుణ్ణి మనము పొందుకొని కృపాక్షేమములు మన జీవితంలో పొందుకొని ఆయన ఇచ్చి మేలులతో నిత్యము అనుభవించుదుముగాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డరా, ఈ దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహించు దేవుడే ఉన్నాడు. అటువంటి సమృద్ధిని పొందుకొని ఆరోగ్యవంతులుగా జీవించుదువుగాక. అటువంటి క్షేమమును కృపను పొందుకొని ఆయన రాకడ పర్యంత వైపును ఆయన కొరకై కనిపెట్టి నిరీక్షించుదువుగాక. ఆయన నిరీక్షణలో సాగిపోతున్న నీ జీవితాన్న ఎటువంటి లేమిను, ఎటువంటి కీడును కలుగజేయకుండా ఉండే దేవుడు ఎవరుగాక. అంటే దీవెన ధన్యత దేవుడు మనకందరికీ ప్రసాదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.